నేనెక్కడో అమలాపురంలో ఉన్నా. రాత్రి 11:30కి కాల్ సురేష్ బాబు గారు అని వస్తుంది. షివరయ్యా నాకసలు అర్థం కావట్లేదు. సార్ అంటే వేర్ ఆర్ యూ మా అన్నారు. సార్ నేను అబద్ధం చెప్పా హైదరాబాద్‌లోనే ఉన్నాను అని చెప్పి. మీట్ మీ అట్ 10 ఇన్ ద మార్నింగ్ మా రామానాయుడు అన్నారు. ఐ వాస్ లైక్ ఓహ్ మై గాడ్! రేపు పొద్దున్న ఫ్లైట్‌లున్నాయా లేదా? అటునుంచి పరిగెత్తుకుంటూ విశాఖపట్నంకెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా. నో డిస్కషన్. ఎంత ఖర్చు పెట్టావమ్మా సినిమాకి అన్నారు. నేను హానెస్ట్‌గా సురేష్ సార్ కళ్ళలో చూసి అబద్ధం చెప్పలేకపోయాను. ఎక్కువ రేట్ అడగొచ్చు కదా అనుకోని అనుకున్నా. నా వల్ల కాలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసా. చెప్పి సార్ కొంచెం దానికి వడ్డీలు అయ్యాయంటే, ఓకే అమ్మా దిస్ ఈస్ ద అమౌంట్ వి ఆర్ డూయింగ్ ఇట్, సైనింగ్ ఇట్ అంటే, నేను సార్ అంటే ఆహ్, అయిపోయిందమ్మా వివ్ సైన్డ్ యూ ఇట్స్ ఓవర్ చెక్ కాదు సార్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు ఎస్పీ బ్యానర్ ఉంటుందా సార్ నా బ్యానర్ పక్కన అని అడిగా. ఏంటమ్మా అలా అడుగుతావు? సురేష్ బాబు కొనేసాడు సినిమా నువ్వు చెప్పుకో బయటికెళ్ళి అన్నారు. ఇంకా దట్ డే అసలు ఆ రోజంతా కూడా మా వల్ల కాలేదు. నేను అసలు ఇంటికెళ్ళి ఆనందం పంచుకోవడానికి మాటలు రావట్లే, తడబాటు ఉంటూ ఉండింది. నా లైఫ్‌లో అంత జాయ్‌ని నింపారు సురేష్ సార్. ఈ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్‌కి వచ్చిన రోజు నుంచి ఆ జాయ్‌లో బ్రతుకుతున్నాం. అదే జాయ్‌లో ప్రయాణం చేస్తున్నాం.